ఈ వార్తల్ని మీకు సమర్పిస్తున్న వారు ఆంధ్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్తే, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పేదవారికి భరోసా కల్పిస్తున్న ఘనత సీఎం జగన్ కి దక్కింది. చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా స్పష్టం. ఓటు హక్కు కలిగిన విద్యార్థులు ఓటును సద్వినియోగం చేసుకోవాలి. అవగాహన సదస్సులో జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవా జోజీ సూచన. ఇరవై 25వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె, పొర్లు దండాలు పెట్టి నిరసనలు తెలిపిన నిరసనకారులు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సూక్ష్మ పదార్థాలు, వాటి ఉపయోగాలు అనే అంశంపై సమావేశం నిర్వహణ, విద్యార్థులకు సూచనలు చేరిన రిసోర్స్ పర్సన్లు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పేదవారికి భరోసా కల్పిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆలపాటి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎలిజా ముఖ్య అతిథిగా పాల్గొని పెన్షన్దారులకు 3000 రూపాయల పెన్షన్ అందజేశారు. అనంతరం ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెన్షన్దారులతో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎలిజా మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో 2000 రూపాయలుగా ఉన్న పెన్షన్ ను దశల వారీగా 3000 రూపాయలకు పెంచుతానని సీఎం జగన్ హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ ను 3000 రూపాయలకు పెంచి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు. పెన్షన్దారులకు ఈ నగదు ఒక భరోసాగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, జడ్పీటీసీ పొల్లాటి బాబ్జీ, ఎంపీపీ కొదమ జ్యోతి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వందనపు సాయి బాల పద్మ, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పడమటి గిరిబాబు గౌడ్, తహసీల్దార్ కె శ్రీవా జోజీ, కమిషనర్ భవానీ ప్రసాద్, ఎంపీడీఓ విజయ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో, ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల వారికి చెందినటువంటి ప్రజలకి మాట ఇవ్వడం జరిగిందో, ఆ మాటను ఈరోజు 100% అమలు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈరోజు మనకి పండుగ వాతావరణం వచ్చింది. మనందరికీ తెలుసు, మన ప్రీత ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఆయన ఒక హామీ ఇచ్చారు. అదేంటంటే, మన ప్రభుత్వం ఏర్పడంగానే పెన్షన్ని 2000 నుంచి 2250 రూపాయలు పెంచుతారని గుర్తుండాలి మనందరికీ. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన చేసినటువంటి మొట్టమొదటి సంతకం పెన్షన్ 2000 నుంచి 2250 రూపాయలు పెంచుతారు. అప్పటి నుంచి 2250 నుంచి 2500కి, 2500 నుంచి 2750కి, మరి ఈ రోజున 3000 రూపాయలు. ఈ 3000 రూపాయలతోటి గౌరవంగా బ్రతకడానికి అవకాశం ఇచ్చారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అనేది మనందరం కూడా గమనించాలని మనం. ఓటు హక్కు కలిగిన విద్యార్థులు వారి ఓటును సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్రీవా జోజీ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీలో విద్యార్థులకు అధికారులు శుక్రవారం ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా మాక్ పోలింగ్ జరిపారు. తొలుత విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేయించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం కేఎన్ఆర్ తో కలిసి తహసీల్దార్ మాట్లాడారు. ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఓటు హక్కు వజ్రాయుధం అని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిష్పక్షపాత ప్రశాంత కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ముందుగా నమస్కారాలు తెలియజే వయసులో అంటే ఏదైనా మేబీ మనం ఎలక్షన్ విషయం గురించి అనేది చాలా విలువైంది కాబట్టి ఇంకా ప్రోగ్రామ్స్ వాతావరణంలో మంచి జీవితాన్ని అందించాలని సొంతంగా తమకి కావాల్సినటువంటి నాయకుడిని సాధారణంగా మనందరం అనుకుంటూ ఉంటాం. ఎంతమంది మరింతలో 18 సంవత్సరాల నుండి ఎవరైనా ఓటు ఎప్పుడు 18 సంవత్సరాల నుండి అప్పుడు మనం ఓటు ఎన్ని రకాలుగా ఉంటాయి. చాలా స్థానిక సంస్థ ఎన్నికల దగ్గర నుంచి మన ఆల్ఫాకి ఓటు వెరిఫైడ్ నిర్వహిస్తారు. అంటే మీరు ఓటు వేసుకోండి, ఓటు వేశారు మార్క్ చేస్తారు. ఓటుకు వచ్చింది అని తెలియడం కోసం తోటి థర్డ్ పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి ఇవన్నీ కూడా ఏమేమి ఓట్లు ఇది సిస్టమ్ ఇందులో అక్కడ చూసుకో. మన ఎలక్షన్ కమిషన్ మన యూత్లో అవగాహన కల్పించాలని, ఓటు వల్ల ఏంటి ఉపయోగం, దేని వల్ల మనకు ఉపయోగం ఉంటుంది, దాని మీద అవగాహన కల్పించి కాలేజెస్లో మన యూత్లో అవగాహన కల్పించవలసిందిగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగిందమ్మా. ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడానికి మాకు సహకరించిన కాలేజీ యజమానికి మీకు చాలా కృతజ్ఞతలు. మనకి 2019 30th సెప్టెంబర్లో మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఎలక్ట్రల్ లిటరసీ క్లబ్ అంటే ఏంటంటే విద్యార్థులు ఒక టీమ్గా ఏర్పడి, ఒక 10 మంది 15 మంది టీమ్గా ఏర్పడి ఓటు వల్ల మనకి ఏంటి ఉపయోగం అని ఆ క్లబ్లని ఏర్పాటు చేయమని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ఇచ్చింది. దానివల్ల ఏంటి ఉపయోగం అనేది మేము మా ద్వారా మీకు తెలియపరచవలసిందిగా ఆదేశించి వచ్చారు. ఓటు వేసే సమయంలో మీరు భయపడతారని, అది ఓటు యొక్క అవగాహన కల్పించడం కోసం ఈ ప్రోగ్రాం కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తాను. మీరు చూస్తున్నట్లయితే ఈ రోజున మీ కళ్ళ ముందే చాలా సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలన్నింటినీ తీర్చగలిగేది, మార్చగలిగేది మీరు వేసే ఓటు. సో కాబట్టి కొత్తగా ఓటు వచ్చిన మీరు అందరూ ఎట్లాంటి తొందరపాటు లేకుండా, ఎట్లాంటి ప్రలోభాలకి లొంగకుండా, పోలింగ్ బూత్లోకి వెళ్ళినప్పుడు ఎట్లాంటి అజాగ్రత్తలు లేకుండా మీ విలువైన ఓటుని ఎలా క్యాష్ చేయాలి అనే దాని గురించి ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సమస్యల పరిష్కారం కోసం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 25వ రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు వినూత్నంగా నిరసనను వ్యక్తం చేశారు. పొర్లు దండాలు పెట్టి తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 25 రోజులు బట్టి మేము రోడ్డును పడ్డాం కదా, కనీసం మా వైపు చూడడానికి కూడా మీకు ఖాళీ లేదండి. మీరు మాత్రం మేము అన్ని ఇచ్చేసాం ప్రకటించడమే తప్ప మాకు ఇవ్వాల్సినవి మాత్రం కనీస వేతనం మాత్రం పెంచడానికి మీకు ఏ మాత్రం ఆలోచన కలగట్లేదండి. మేము 25 రోజులు బట్టి రోడ్డు బట్టి అనేక విధాలుగా మేము ఫుడ్ లేక నిరసన తెలుపుతుంటే మీకు మాత్రం ఏ మాత్రం స్పందించుకోకుండా ఈ రోజు నాడు తల్లులు పిల్లలు సఫర్ అవుతున్నారంటే కారణం ఈ ప్రభుత్వమేనండి. ఎందుకంటే మాకు ఇవ్వాల్సినవి ఇవ్వకోకుండా కనీసం తల్లులు కూడా సక్రమంగా కూడా అందుతున్నాయో లేదో కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఈ రోజు నాడు తల్లులందరూ కలిపి మాకు మద్దతు ఉన్నారని మీకు తెలుసు.
తెలుసుంటూ కూడా ఇలాగా మమ్మల్ని రాజకీయంగా అధికారులతో వేధించడం తప్పండి. మా కోరికలు నెరవేరే వరకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ అమలు చేయాలి, పెన్షన్ సౌకర్యం ఇవ్వాలి, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లు చేసే వరకు కూడా మేము ఈ నిరసన కొనసాగిస్తామని ఈ యూనియన్ అంగన్వాడీ తరఫున నేను తెలియజేస్తున్నాను. 25వ రోజున ఈ రోజు మేము పొర్లు దండాలతో నిరసన తెలియజేస్తున్నామండి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఛత్రపతి శివాజీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర విభాగ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో రాబోయే తరానికి సూక్ష్మ పదార్థాలు వాటి ఉపయోగాలు అనే అంశంపై సమావేశం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ ప్రసాద్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మొదట రిసోర్స్ పర్సన్ ఐఐటి ఖరగ్పూర్ డాక్టర్ కె రామకృష్ణ నాంచారరావు, రెండవ రిసోర్స్ పర్సన్ డాక్టర్ ఎం మారుతి మనోజ్లు వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ వ్యవసాయ, ఆటోమొబైల్స్, మెడిసిన్ రంగాలలో సూక్ష్మ పదార్థాల యొక్క ఉపయోగాలను గురించి వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జనాలు తీసుకుంటాం వల్ల ఈ ఆటో ఎస్పెషల్లీ ది ఆటో డ్రైవర్స్ తీసుకుంటాం వల్ల స్టడీ. ఈ రోజు ఛత్రపతి శివాజీ 300వ జయంతి కళాశాలలో కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నానో మెటీరియల్స్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ నేషనల్ సింపోజియం కి విచ్చేసినటువంటి ఆహుతులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున వివిధ కళాశాలల నుంచి లెక్చరర్లు పంపించినటువంటి 25 రీసెర్చ్ పేపర్స్ ని ఒక ఇంటర్నేషనల్ జర్నల్ లో పబ్లిష్ చేయడం అనేటటువంటిది జరిగింది. దీనికి గాను ఒక సెపరేట్ సావనీర్ ని విడుదల చేయడం జరిగింది. ఈ సింపోజియం లో రిసోర్స్ పర్సన్స్ గా విచ్చేసినటువంటి రామకృష్ణ నాంచారరావు గారు ఆంధ్ర యూనివర్సిటీ, రాజశేఖర్ రెడ్డి గారు కృష్ణ యూనివర్సిటీ మరియు మనోజ్ కుమార్ ఐఐటి ఖరగ్పూర్ నుంచి వచ్చేసినటువంటి రిసోర్స్ పర్సన్స్ అందరికీ కూడా ఛత్రపతి శివాజీ కళాశాల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. ఛత్రపతి శివాజీ గవర్నమెంట్ కాలేజ్ డిగ్రీ కళాశాలలో నానో టెక్నాలజీ మీద, నానో మెటీరియల్స్ మీద అవగాహన సదస్సు, అదే ఒక సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి నేను వన్ ఆఫ్ ది రీసెర్చ్ పర్సన్గా ఇక్కడికి వచ్చాము. అయితే మై నేమ్ ఈజ్ ప్రొఫెసర్ ఎం రామకృష్ణ నాంచారరావు ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ, ఫిజిక్స్ ప్రొఫెసర్. యాక్చువల్గా ఈ నానో టెక్నాలజీలో ఈ రోజున రెవల్యూషనరీ చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. ఈ రెవల్యూషనరీ చేంజెస్కి కారణంగానే ప్రతి దాంట్లో నాట్ ఓన్లీ నానో టెక్నాలజీ అనేది ఒక సైన్స్, ఇది ఒక ఫిజిక్స్కి సంబంధించింది కాదు, ఒక కెమిస్ట్రీ కాదు. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఆల్ ద సబ్జెక్ట్స్. వైరస్ నుంచి ప్రతిదీ నానో టెక్నాలజీ సంబంధం అయి ఉంటుంది. దీనిలో ఎన్నైతే మనకి బెనిఫిట్స్ ఉన్నాయో అనే నష్టాలు కూడా ఉన్నాయి. అంటే వీటి గురించి బెనిఫిట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి దాంట్లో దీని అడ్వాంటేజెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం ఇవాళ వచ్చాం. జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగారమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో అర్చకులు విశిష్ట పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం బెంగళూరు అయ్యంగార్ బేకరీ అశోక్ సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్న సమారాధనను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామ దేవత గంగారమ్మ అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలని ఏఐటియుసి ఏలూరు జిల్లా గౌరవ అధ్యక్షుడు కె కృష్ణమాచార్యులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 3వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని కె కృష్ణమాచార్యులు, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య,
ఏఐటియుసి ఏలూరు జిల్లా కార్యదర్శి కంకిపాటి బుచ్చిబాబులు సందర్శించి సంఘీభావం తెలిపారు. జేఏసీ పిలుపులో భాగంగా మున్సిపల్ కార్మికుల దీక్షా శిబిరం వద్ద అర్ధనగ్న ప్రదర్శనను నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జేవి రమణరాజు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా అధ్యక్షులు కె విఘ్నేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గొలిమే బాలయేసు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షులు కొత్తూరి నాగేశ్వరరావు, కార్యదర్శి బొక్క శ్రీను, రేలంగి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వెళ్లిన తర్వాత కూడా ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్య వైఖరి వహించడం అన్నది చాలా దారుణమైన సంగతి. కారణం ఏమిటంటే తెల్లారు లేస్తే ఆరోగ్యంగా ఉంచేది మున్సిపల్ కార్మికులే. మున్సిపల్ కార్మికులు సక్రమంగా పనిచేస్తేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. అలాంటిది మరి సమ్మెలోకి వెళ్లిన తర్వాత కూడా కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్య వైఖరి వహించి ఈ రోజు వరకు కూడా ఎటువంటి చర్య ప్రభుత్వం తీసుకోకపోవడం చాలా దారుణంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి కార్మికుల యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అలాగే పారిశుద్ధ్య కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఏఐటియుసిగా డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. 3వ తారీఖు నుంచి వాళ్ళు టెంటలు వేశారు, కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు ఏంటి అనేది ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం హామీ ఇచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు మేము పర్మనెంట్ చేస్తాం ఈ ఉద్యోగాలని చెప్పడం జరిగిందో, అలాగే కనీస వేతనం ఏదైతే పనికి తగ్గ వేతనం ఉందో 26,000 రూపాయలు సుప్రీంకోర్టు సూచించిన విధంగా ఇవ్వాలనేది, అలాగే అనేక అంశాలు ఉన్నాయి. వాళ్ళకి సంక్షేమ పథకాలు అందరికీ పడతా ఉన్నాయి కానీ పారిశుద్ధ్య కార్మికులు పడ్డంలా. ఎందుకు పడ్డం లేదు? పడాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే శాలరీ అంతా, వాళ్ళ నిత్యావసర వస్తువుల ధరలు ఎలాగున్నాయి ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. వాళ్ళకి న్యాయమైన కోరికలు తీర్చే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈ కోరికలు నెరవేరే వరకు, ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో నెరవేరే వరకు సమ్మె విరమించే పరిస్థితే లేదు. ఖచ్చితంగా ఈ కోరికలను తీర్చాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. సమస్యల పరిష్కారం కోసం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కార్మికులు విధులు బహిష్కరించి జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసనను వ్యక్తం చేశారు. కార్మికులు దున్నపోతు కొమ్ముల ఆకారంలో తలపై చేతులు పెట్టుకుని తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకురాలు షేక్ సుభాష్ని మాట్లాడుతూ సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆప్కా సిబ్బందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, పెన్షన్లు ఇవ్వాలన్నారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బర్రె బాలరాజు, లక్ష్మణ్, వీర్రాజు, పెంటయ్య, రాజు, శాంతయ్య, మేరీ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మున్సిపల్ వర్కర్లు గత 10 రోజుల నుండి సమ్మె నిర్వహిస్తా ఉన్నారు. 11వ రోజు ఈ రోజు కొనసాగుతా ఉంది. అయినా కూడా 2 దఫాలుగా ఇప్పటికి చర్చలు జరిపినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక కొలుక్ అనేది ఎక్కడ కూడా రానటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ వెంటనే మరి మున్సిపల్ వర్కర్ల సమస్యల పరిష్కారం చేయాలని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్లు మరి వాళ్ళ సమస్యల మీద చేస్తా ఉంటే ఇప్పటికిప్పుడు అడిగింది కాదు వీళ్ళ డిమాండ్స్. గత 4.5 సంవత్సరాలుగా కాకిగోళ చేస్తూ వర్కర్లందరూ, కార్మికులందరూ ఈ రోజు అనేక దఫాలుగా అడుగుతా ఉంటే మాట్లాడతామని ఈ రోజున మరి మొండి చేయి చూపిస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. సరైన పద్ధతి కాదు. వెంటనే మరి వర్కర్లందరినీ కూడా పర్మనెంట్ చెయ్యాలి ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున అనేక సమస్యలతో మరి చాలా మంది నేల రాలిపోతా ఉన్నారు. ఆరోగ్య సమస్యలతో మరి వాళ్ళ ప్లేసుల్లో భర్తీ చేసే దాంట్లో మరి ఎక్కడా పట్టించుకున్న పరిస్థితి లేదు. అవే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలే తీరట్లేదు. పైగా స్థానిక సమస్యలు అనేకం ఉన్నాయి, అవి కూడా ఎక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి. దున్నపోతు కొమ్ములు పెట్టి ఈ రోజున నిరసన చేస్తూ మా నిరసన తెలియజేస్తా ఉన్నాము. అదే విధంగా ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఇదే విధంగా మా సమ్మె కొనసాగుద్దని 11వ రోజు సందర్భంగా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులు, సంతానం కోసం ప్రయత్నిస్తూ ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న దంపతులు సరైన శస్త్రచికిత్స ద్వారా వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చని సంతాన సాఫల్యత సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ గుండపనేని రోషిని సూచించారు.
సంతాన సాఫల్యత సూపర్ స్పెషల్ దేశంలో 8వ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మొదటి వ్యక్తిగా ఉన్న డాక్టర్ గుండపనేని రోషిని శుక్రవారం జంగారెడ్డిగూడెం పట్టణంలో మీడియాతో మాట్లాడారు. మహిళలలో సంతాన సమస్యలు కలగడానికి గల కారణాలు, వాటిని అధిగమించేందుకు చేయించుకోవాల్సిన శస్త్రచికిత్సలపై వివరించారు. ఏలూరులోని శ్రీకృష్ణ ఫెర్టిలిటీ క్లినిక్ లో ఈ సమస్యలకు సంబంధించిన చికిత్స అందుబాటులో ఉందన్నారు. కావున సంతాన సమస్యలతో బాధపడుతున్న పురుషులు సరైన శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించారు. ఆడవారిలో చూసుకుంటే ఆడవారిలో సంతానోత్పత్తి సమస్యలు అరౌండ్ 25 to 50% దాకా ఉంటాయి. ప్రప్రథమంగా గర్భసంచి ముఖద్వారం కనుక ముడుచుకుపోయినా, లేదా వెనక్కి బెండ్ అయినా, లేదా వీర కణాలని చంపేసే కణాలు ఎక్కువగా ప్రొడ్యూస్ అయినా కూడా అరౌండ్ 2 నుంచి 5% మంది మహిళలకి సంతాన సమస్యలు జరుగుతూ వస్తూ ఉంటాయి. అండ్ గర్భాశయంకి ఉన్న లైనింగ్ లో సమస్యలు అంటే ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి, లేదా అంతకు ముందు ఏమన్నా అబార్షన్స్ వల్ల, క్లీనింగ్ ఎక్కువగా చేయడం వల్ల, లోపల ఏమన్నా అతుకులు ఉండడం వల్ల కానివ్వండి, లేదా గర్భసంచి లైనింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల కానివ్వండి, ఇట్లా ఉన్న వారిలో సంతానోత్పత్తి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఇది అరౌండ్ 12 to 15% మందిలో మనం చూస్తూ ఉంటాము. అండ్ అండాశయం నుంచి కరెక్ట్ టైంకి అండం కనుక విడుదల అవ్వకపోయినా సంతాన సమస్యలు కలుగజేస్తూ ఉంటుంది. యూజువల్ గా నీటి బుడగల సమస్యలు ఉన్న వాళ్ళకి గానీ, ఎండోమెట్రియోసిస్ సమస్యలు ఉన్న వాళ్ళకి గానీ ఈ అండాశయం నుంచి అండం సరిగ్గా విడుదల అవ్వకపోవచ్చు. ఇది అరౌండ్ 18 to 20% వరకు సంతాన సమస్యల్ని కాజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది ఫెలోపియన్ ట్యూబ్ అంటాము. ఈ ట్యూబల్ ప్రాబ్లం అరౌండ్ 35 to 40% దాకా ఫీమేల్ ఇన్ఫర్టిలిటీని కాజ్ చేస్తూ ఉంటుంది. సో ట్యూబల్ ప్రాబ్లం ఎవరిలో జరగచ్చు అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, లేదా ట్యూబ్స్ క్లోజ్ అయిపోవడం వల్ల కానివ్వండి, లేదా అబ్డామిన్ లో అతుకులు రావడం వల్ల కానివ్వండి, ట్యూబల్ ప్రాబ్లం అనేది జరుగుతూ ఉండొచ్చు. సో గర్భసంచి ముఖద్వారం దగ్గర వచ్చే సమస్యలకి మనం ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ IUI పద్ధతి ద్వారా వాటిని ట్రీట్ చేయొచ్చు. అండ్ గర్భసంచి లైనింగ్ లో వచ్చే సమస్యలు ఏమన్నా ఉంటే గనక మనం హిస్ట్రోస్కోపీ ద్వారా క్యూర్ చేయొచ్చు. అండ్ ట్యూబ్ లో గనక ఏమన్నా బ్లాక్ ఉంటే గనక లాప్రోస్కోపీ ద్వారా ఆ బ్లాక్ ని క్యూర్ చేయొచ్చు. అండ్ అండాశయంలో వచ్చే నీటి బుడగలకు కానీ, కణితలకు కానీ లాప్రోస్కోపీ ద్వారా వాటిని క్యూర్ చేయొచ్చు. దాన్నే PCOD అంటే నీటి బుడగల సమస్యలో చేసే సర్జరీనే లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటాము. అండ్ ఎండోమెట్రియోసిస్ అంటే చాక్లెట్ సిస్ట్ ని మనం సిస్టెక్టమీ సర్జరీ ద్వారా, లాప్రోస్కోపీ ద్వారా దాన్ని క్యూర్ చేయొచ్చు. ఆడవారిలో ముఖ్యంగా ఎవరిలో మనం త్వరగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని చెప్పాలి అంటే, ఫస్ట్లీ వాళ్ళకి ఒకటే అండాశయం ఉన్నా, అండాశయంలో ఏమన్నా సర్జరీస్ అయినా, లేదా ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న వారికైనా, లేదా ప్రీవియస్ గా క్యాన్సర్ పేషెంట్స్ కీమోథెరపీ, రేడియోథెరపీ తీసుకున్న వారైనా, లేదా అండాశయంలో అండాలు తక్కువ ఉన్నా, లేదా ట్యూబ్స్ కనుక బ్లాక్ అయినా, ఇట్లాంటి వాళ్ళకి త్వరగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ని సజెస్ట్ చేస్తాం. ఆడవారిలో కలిగే సమస్యలన్నిటికీ సులువైన ట్రీట్మెంట్ మన హాస్పిటల్లో అందుబాటులో ఉంది. శ్రీకృష్ణ ఫర్టిలిటీ క్లినిక్ ఏలూరు నందు లాప్రోస్కోపీ సర్జరీస్, హిస్ట్రోస్కోపీ సర్జరీస్, IUI, IVF, ICSI, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, అన్ని రకాల సంతాన సాఫల్యత సమస్యలకు సులువైన ట్రీట్మెంట్ అనేది మన దగ్గర అందుబాటులో ఉంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ
సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత, బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. ఆడుదాం ఆంధ్రాలో పాల్గొంటున్న క్రీడాకారులు వారి ప్రతిభను కనుబరిచి పై స్థాయి పోటీలకు ఎంపిక కావాలని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిఎస్టిఎస్ కళాశాల మైదానంలో ఆడుదాం ఆంధ్ర మండల స్థాయి టీంల ఎంపికకు డ్రాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ఎలిజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు. జంగారెడ్డిగూడెంకు సంబంధించి సచివాలయ స్థాయిలో పోటీలు ముగిశాయని, ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసి మండల స్థాయి టీంలని ఏర్పాటు చేశామన్నారు. ఈ పోటీలలో పాల్గొనే క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పై స్థాయి పోటీలకు ఎంపిక కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, ఎంపీపీ కొదమ జ్యోతి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వందనపు సాయిబాల పద్మ, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పడమటి గిరిబాబు గౌడ్, తహసీల్దార్ శ్రీవా జోజీ, కమిషనర్ భవానీ ప్రసాద్, ఎంపీడీఓ విజయ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్ లో జంగారెడ్డిగూడెం మండలానికి సంబంధించి టౌన్ కి సంబంధించి అన్ని సచివాలయాలకి మరి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో క్రికెట్, మరి కబడ్డీ, వాలీబాల్ ఇవన్నీ కూడా ఇప్పుడు డ్రా తీస్తా ఉన్నారు. మరి గెలిచిన టీములన్నింటినీ కూడా మరి మండల స్థాయికి సెలెక్ట్ అవుతాయి, అలాగే నియోజకవర్గ స్థాయికి వెళ్తారు. సో ఇక్కడ ఆడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ చక్కగా ఆడండి, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని అందరినీ కోరుతా ఉన్నాను. మరి ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కూడా మన ఆంధ్రప్రదేశ్ లో క్రీడలను ప్రోత్సహించడానికి, తద్వారా మన ఆంధ్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచేదానికి మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సంకల్పించారు. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా శారీరక శ్రమ చేయాలి. శారీరక శ్రమ కోసం అందరూ మంచిగా ఆటలాడాలి.
ఆడాలని అందరినీ కూడా మనవి చేస్తూ మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ మీ యొక్క ఆరోగ్యాలు మెరుగుపరచుకోవాలని, మరి క్రీడల్లో భారతదేశ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ యొక్క పేరుని మరి నిలబెట్టాలని, అలాగే ముందు మరి అంతర్జాతీయ స్థాయిలో మరి మంచి క్రీడాకారులు ఈ గేముల్లో పాల్గొని మన రాష్ట్ర యొక్క ప్రతిష్టని పెంచాలని అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. మొన్న 26వ తారీఖున మొత్తం అన్ని సచివాలయాల్లో, మున్సిపాలిటీలోను మండలంలో కూడా సచివాలయ పరిధిలో గేమ్స్ జరగడం జరిగింది. ఆ గేమ్స్ అన్ని విన్ అయిన తర్వాత ఒక్కో సచివాలయానికి ఒక్కొక్క టీం ని సెలెక్ట్ చేసాం. ఒక్కొక్క గేమ్ కి అంటే విన్ అయిన వాళ్ళు అందరూ కలిపి ఒక టీమ్ లో ఉంటారు. ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు, ఎంపీపీ గారు, సర్పంచెస్, ఎంపీటీసీ, కౌన్సిలర్స్ అందరి ఆధ్వర్యంలో డ్రా తీయడం జరిగింది. ఈ డ్రాలో వచ్చిన వారిని 29 సచివాలయాల్లోనే కలిపి ఒక యూనిట్ గా తీసుకుని కాన్స్టెన్సీ లెవెల్లో పంపుతారు. కాన్స్టెన్సీ లెవెల్లో 15 కాన్స్టెన్సీల నుంచి జిల్లా లెవెల్ కి వెళ్తారు. జిల్లా లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ కి వెళ్తారు. స్టేట్ లెవెల్ కి మన సచివాలయం నుంచి ప్రతి గేమ్ నుంచి కూడా ఒక ప్లేయర్ ని, ఒక టీం ని పంపడానికి ట్రై చేస్తారని చెప్పి పీడీలందరికీ కూడా సూచిస్తూ చక్కని కార్యక్రమానికి సహకరిస్తున్న ధన్యవాదాలు తెలియజేస్తారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు బహుజన సమాజ్ పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న చింతలపూడి, పోలవరం, గోపాలపురం నియోజకవర్గాల నాయకులకు రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతిలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిత్రసేన, సిర్ర భరత్, కలపాల రాజ్ కుమార్, మర్రి కిరణ్, దయామణి, రమేష్, వెంకటేశ్వర్లు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. పోలవరం, చింతలపూడి, గోపాలపురం నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తల సమావేశం జరుగుతున్నది. రాబోయే ఎన్నికల్లో ఈ 3 నియోజకవర్గాల నుండి బలమైన అభ్యర్థుల్ని ఎన్నికల్లో దింపి బహుజన సమాజ్ పార్టీ ఈ 3 నియోజకవర్గాల్లో గెలవడానికి కావలసినటువంటి కార్యరంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ రోజున చేరటం జరిగింది. ముఖ్యంగా ఈ 3 నియోజకవర్గాలు కూడా, ఒకటి ఎస్టీ నియోజకవర్గం పోలవరం, అలాగే చింతలపూడి, అలాగే గోపాలపురం 2 కూడా ఎస్సీ నియోజకవర్గాలు. ఈ 3 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బహుజన కులాలు అధికంగా ఉన్నారు. ఎస్సీ ఎస్టీల ఓట్లు మాత్రం 3 లక్షల పైగానే ఈ నియోజకవర్గాల్లో ఉన్నాయి. కానీ సమస్యలన్నీ కూడా ఈ నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఎందుకంటే బాగా అత్యంత వెనుకబడినటువంటి ఈ రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించినటువంటి ఈ ప్రజల యొక్క సమస్యలు ఏవి కూడా ఈ రోజున పరిష్కారం కావటం లేదు. కాబట్టి బహుజన సమాజ్ పార్టీ మేము అధికారంలోకి వస్తే, మేము ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గెలిపిస్తే ఇక్కడ భూములన్నీ కూడా మరి పేదలకు పంచుతాం. మంచి సూపర్ స్పెషాలిటీ వైద్యాల ఆసుపత్రులు ఇక్కడ ఏర్పాటు చేస్తాం. అందరికీ మంచి రోడ్లు, అందరికీ చదువుకోవడానికి మంచి నాణ్యమైనటువంటి కార్పొరేట్ స్థాయిలో ఈ ప్రాంతంలో కూడా మరి విద్యాలయాల్ని, హాస్టల్ నిర్మించి బహుజన పిల్లలందరూ కూడా ఉచితంగా చదువు చెప్పేటువంటి ప్రయోజనం చేకూర్చేటువంటి విధంగా తీర్చిదిద్దుతాం. కాబట్టి ఇక ప్రజలందరూ కూడా గమనించండి. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిత్య పూజ కైంకర్యాలు, సాయం సంధ్య హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి వంటి పూజా కార్యక్రమాలు జరిపారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణ మాట్లాడుతూ, అమ్మవారి రజత వస్త్రానికి వనచర్ల హనుమంతరావు, ఉషా దంపతులు 5 తులాల వెండి, బండారు నాగరాజు, నాగకరుణ కుమారి దంపతులు 5 తులాల వెండి, కూనా పార్వతి 10 తులాల వెండిని అందజేసినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రగలపాటి వీరరాఘవులు, విశాలాక్షి, ప్రగలపాటి వీర వెంకట గంగాధర్, వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు ఆలయ అభివృద్ధికి 25,116 రూపాయలు విరాళంగా అందించారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు. శ్రీ నూకాలమ్మ అమ్మవారికి వెండి చీరలు తయారు చేసే కార్యక్రమాన్ని మరి ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఈ రోజు కోన పార్వతి జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు 10 తులాల వెండిని, అలాగే వనచర్ల హనుమంతరావు, ఉషా దంపతులు ముప్పినవారిగూడెం వాస్తవ్యులు 5 తులాల వెండిని, బండారు నాగరాజు, నాగకుమారి దంపతులు చిన్నవారిగూడెం వాస్తవులు 5 తులాల వెండిని ఈ రోజు అమ్మవారికి సమర్పించి ఉన్నారు. మరి అదేవిధంగా ఆలయ అభివృద్ధికి మరి జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు ప్రగల్లపాటి వీరరాఘవులు, విశాలాక్షి దంపతులు, అలాగే ప్రగల్లపాటి గంగాధరు, వెంకటలక్ష్మి దంపతులు 25,116 రూపాయలని విరాళంగా అందజేసి ఉన్నారు. మరి వారిని, వారి కుటుంబాలను అమ్మవారి ఎల్లవేళలా కాచి కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మహాజన సోషలిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంను జంగారెడ్డిగూడెంలో ఘనంగా నిర్వహించారు. మహాజన సోషలిస్ట్ పార్టీ పట్టణాధ్యక్షులు బొడ్డపాటి పండు అధ్యక్షతన పట్టణంలోని పోస్టాఫీస్ సెంటర్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ రాష్ట్ర నేత విస్సంపల్లి సిద్ధు మాట్లాడుతూ, అత్యధిక ఓట్ బ్యాంకు ఉన్న మాదిగలకు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు లాగు ప్రకాష్,
ముప్పిడి పవన్, కొత్తూరు వెంకటేష్, ఆదూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మహాజన సోషలిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. మరి ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర గల మన ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి మహాజన సోషలిస్ట్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి రాష్ట్రంలో ప్రధానమైన పార్టీలు 3 పార్టీలు ఉన్నాయి. మరి 3 పార్టీలు కూడా దళితులకి సరైన ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు. ఆదివాసీల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి జొన్నకోటి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. కేఆర్ పురం ఐటీడీఏ వద్ద జరిగిన గిరిజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని రెడ్ స్టార్ నాయకులు సందర్శించి వారి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆదివాసీల భాషను కాపాడుకునేందుకు ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని, మాతృభాష విద్యా వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కాళీబాబు, ఉపాధ్యక్షులు మడకం రామన్న, కోశాధికారి శాంసోన్ తదితరులు పాల్గొన్నారు. వాగ్దానాలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు గీతాలు పెంచాలని, తర్వాత ఇంకా అనేకమైన సమస్యలపై మీరు పోరాడుతున్నారు కాబట్టి మీ పోరాటంలో మేము ప్రత్యక్షంగా పాల్గొంటామని, సంఘీభావం తెలుపుతామని, మీ సమస్యలు పరిష్కరించేంత వరకు మీరు ఎప్పుడు కౌరు చేస్తే అప్పుడు మేము వచ్చి మీతో పాటు మీ సంఘంతో పాటు ఉండి కలిసి పనిచేస్తామని హామీ ఇస్తూ నేను సెలవు తీసుకుంటాను. వారికి కూడా మన న్యాయమైన డిమాండ్స్ మీరు చేస్తున్న పోరాటం అనేది ఆ రకంగా సంఘీభావం తెలియజేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ చింతలపూడి అధ్యక్షులు విస్సంపల్లి సుందర్రావు డిమాండ్ చేశారు. చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు వద్ద గత కొద్ది రోజులుగా అసోసియేషన్ అధ్యక్షులు మాణిక్యాలరావు ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ సభ్యులు రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన శిబిరాన్ని సందర్శించి తమ మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంకు ప్రసాద్, బోసిరెడ్డి, కొనకొల్ల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులంతా కూడా సమ్మె చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని చెప్పేసి సమ్మె చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు చింతలపూడి బార్ అసోసియేషన్ నుంచి 4వ రోజు సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఇక చాలామంది కార్యకర్తలు, నాయకులు కూడా న్యాయవాదులకు సంఘీభావం తెలియజేయడానికి రావడం జరిగింది. దానిలో మరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ బోసిరెడ్డి గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి వనకాల కృష్ణమూర్తి గారు, అదేవిధంగా జిల్లా సెక్రటరీ శంకరప్రసాద్ గారు, మండల వైస్ ప్రెసిడెంట్ మన్నే వెంకటేశ్వరరావు గారు, ఇంకా తదితర. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పేదవారికి భరోసా కల్పిస్తున్న ఘనత సీఎం జగన్ కి దక్కింది. చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా స్పష్టం. ఓటు హక్కు కలిగిన విద్యార్థులు ఓటును సద్వినియోగం చేసుకోవాలి. అవగాహన సదస్సులో జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవా జోజీ సూచన. 25వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె, పొర్లు దండాలు పెట్టి నిరసనలు తెలిపిన నిరసనకారులు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సూక్ష్మ పదార్థాలు, వాటి ఉపయోగాలు అనే అంశంపై సమావేశం నిర్వహణ, విద్యార్థులకు సూచనలు చేరిన రిసోర్స్ పర్సన్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.